ఇంగ్లాండ్తో ఈ నెల 22 నుండి జరగబోయే 5 టీ20ల సిరీస్కు భారత జట్టును ప్రకటించారు. 15 మంది సభ్యులు గల ఈ స్క్వాడ్కు యథావిధిగా సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్గా నియమించారు. టీ20 సిరీస్కు ప్రకటించిన ఇండియన్ స్క్వాడ్లో కొన్ని సర్ప్రైజెస్ ఉన్నాయి. అందులో మొదటిది, గతంలో టీ20 స్క్వాడ్కు వైస్ కెప్టెన్గా ఉన్నటువంటి శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్ కాదు కదా, ప్రస్తుత జట్టులో కనీసం స్థానం కూడా సంపాదించలేకపోయాడు. గిల్కు విశ్రాంతినిచ్చారని చెప్పారు. ఇక అక్షర్ పటేల్ను స్క్వాడ్కు వైస్ కెప్టెన్గా నియమించడము అందరినీ ఆశ్చర్యపరిచింది. భారత్ చివరిసారిగా దక్షిణాఫ్రికాతో ఆడినటువంటి టీ20 సిరీస్లో సభ్యులైన అవేష్ ఖాన్, యష్ దయాల్, రమన్దీప్ సింగ్, జితేష్ శర్మలపైన వేటు పడింది. ఇక ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగినటువంటి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టులో సభ్యులైన నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్, హర్షిత్ రాణాలకు ఈ టీ20 స్క్వాడ్లో కూడా చోటు సంపాదించారు. అన్నిటికంటే హైలైట్ ఏమిటంటే షమి పునరాగమనం. 2023 నవంబర్లో జరిగినటువంటి వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్ తర్వాత గాయంతో అంతర్జాతీయ క్రికెట్కు దూరమైన షమి 14 నెలల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి అంతర్జాతీయ మ్యాచ్ ఆడబోతున్నాడు. ఇది భారత అభిమానులకు ఆనందపరిచే విషయం. బుమ్రా వెన్నునొప్పి నుండి ఇంకా కోలుకున్నాడో లేదో తెలియనటువంటి పరిస్థితుల్లో షమి జట్టులోకి రావడం కొంత ఊరటనిచ్చే విషయం. ఇక తెలుగు కుర్రాళ్ళు నితీష్ కుమార్ రెడ్డి, తిలక్ వర్మ ఇద్దరు కూడా టీ20 స్క్వాడ్లో చోటు సంపాదించడము తెలుగు వారికి ఆనందాన్ని కలిగించే విషయము. కీపర్ రిషబ్ పంత్, ఓపెనర్ యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్కు విశ్రాంతినిచ్చారు. గాయం కారణంగా రియాన్ పరాగ్ను పరిగణలోకి తీసుకోలేదు. ఇక శివన్ దుబే, రుతురాజ్ గైక్వాడ్లు సైతం జట్టులో స్థానం కోల్పోయారు. కుల్దీప్ యాదవ్ కూడా జట్టును స్థానం సంపాదించుకోలేదు. అతడు గాయం నుంచి కోలుకున్నాడో లేదో కూడా సమాచారం లేదు. ఇక భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 టీ20ల సిరీస్లో భాగంగా జనవరి 22న కోల్కతాలో ఫస్ట్ టీ20 మ్యాచ్ జరగనుంది. జనవరి 25న చెన్నైలో రెండవ టీ20 మ్యాచ్, జనవరి 28న రాజ్కోట్లో మూడవ టీ20 మ్యాచ్, జనవరి 31న పూణేలో 4వ టీ20 మ్యాచ్, ఫిబ్రవరి 2న ముంబైలో చివరిదైనటువంటి 5వ టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లన్నీ కూడా భారత కాలమానం ప్రకారము రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతాయి. ఇక ఈ టీ20 సిరీస్ కోసము భారత జట్టులోకి ఎంపికైనటువంటి ఆటగాళ్ళ విషయానికి వచ్చినట్లయితే ప్యూర్ బ్యాటర్స్గా 3 జట్టులో స్థానం సంపాదించారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో పాటుగా రింకు సింగ్, తిలక్ వర్మ వీళ్ళు 3 బ్యాటర్లుగా జట్టులో స్థానం సంపాదిస్తే కీపర్గా ఇద్దరికి ఛాన్స్ వచ్చింది. రెగ్యులర్ కీపర్ అంటే టీ20 ఫార్మేట్లో రెగ్యులర్ కీపర్గా ఈ మధ్యనే తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నటువంటి సంజు శాంసన్, అదేవిధంగా అతనికి బ్యాకప్ కీపర్గా ధ్రువ్ జురెల్ జట్టులో స్థానం సంపాదించారు. ఇద్దరు కీపర్లు సంజు శాంసన్, ధ్రువ్ జురెల్. ఇక ఆల్రౌండర్లని ఎక్కువ మందిని ఎంపిక చేయడం జరిగింది ఈ జట్టులోకి. అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళు 3 కూడా పేస్ ఆల్రౌండర్లు. ఆ తర్వాత అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ వీరిద్దరు కూడా స్పిన్ ఆల్రౌండర్లుగా జట్టులో స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక బౌలర్ల కోటాలో 5 ఎంపిక కావడం జరిగింది. హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, మహమ్మద్ షమి వీరు 3 కూడా పేస్ బౌలర్లుగా, ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణయ్ వీళ్ళిద్దరూ స్పిన్ బౌలర్లుగా జట్టులో స్థానాన్ని సంపాదించుకోవడం జరిగింది. మొత్తంగా 15 మంది సభ్యులు గల ఈ స్క్వాడ్లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా, అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్గా నియమితులయ్యారు. సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్, తిలక్ వర్మ, సంజు శాంసన్, ధ్రువ్ జురెల్, అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, మహమ్మద్ షమి, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ ఈ 15 మంది టీ20 స్క్వాడ్లో స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ టీ20 స్క్వాడ్ ద్వారా అన్నిటికంటే ఆనందం కలిగించే విషయం ఏంటంటే షమి అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగి పునరాగమనం చేయటం. ఇటీవల జరిగినటువంటి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు పేస్ భారాన్ని బుమ్రా ఒక్కడే తన శక్తికి మించి ఆ భారాన్ని మోశాడు. ఆ భారమే అతడు గాయపడేలా చేసింది. చివరి మ్యాచ్లో మధ్యలోనే బుమ్రా బౌలింగ్కు దూరం కావడంతో భారత్ అవకాశాలను బాగానే దెబ్బతీసింది. అతడి ఫిట్నెస్పై స్పష్టత లేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా ఆడటం కూడా అనుమానంగా మారింది. దీంతో భారత పేస్ విభాగము పూర్తిగా బలహీనపడిపోయిందని అభిమానులు ఆందోళన చెందుతున్నటువంటి ఇటువంటి సమయంలో మహమ్మద్ షమి ఇంగ్లాండ్ తోటి టీ20 సిరీస్లో పునరాగమనం చేయడం గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. 2023 వన్డే ప్రపంచ కప్లో ఈ బెంగాల్ పేసర్ ఎంత గొప్పగా రాణించాడో మనందరికీ తెలిసిందే. కానీ మోకాలి గాయం అతన్ని ఏడాదికి పైగా ఆటకు దూరం చేసింది. గత ఏడాదంతా అతను అంతర్జాతీయ క్రికెట్ ఆడలేకపోయాడు. శస్త్రచికిత్స చేయించుకుని కోలుకోవటానికి చాలా సమయమే పట్టింది. 2 నెలల కిందట షమి ఫిట్నెస్ సాధించినట్లు కనిపించినా టీం మేనేజ్మెంటు అతడి విషయంలో ఆచితూచి వ్యవహరించింది. ముస్తాక్ అలీ ట్రోఫీలో సత్తా చాటి ఫిట్నెస్ ఫామ్ను చాటుకున్నప్పటికీ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి అతన్ని ఎంపిక చేయలేదు. సిరీస్ మధ్యలో షమి జట్టులోకి వస్తాడని వార్తలు వచ్చినప్పటికీ షమి వెంటనే టెస్ట్ క్రికెట్ ఆడేటటువంటి స్థాయిలో తన మోకాలు బలపడలేదని బీసీసీఐ వైద్య బృందం స్పష్టం చేయడంతో అతను స్వదేశంలోనే ఉండిపోయాడు. వచ్చే నెలలో మొదలయ్యేటటువంటి ఛాంపియన్స్ ట్రోఫీకైనా షమి అందుబాటులోకి వస్తాడా లేదా అనే సందేహాలు కలిగాయి. అయితే ఇంగ్లాండ్ తోటి సిరీస్కు
షమీ ఎంపిక కావడంతో ఈ సందేహాలు తొలగిపోయాయి. బుమ్రా ఆ సమయానికి ఫిట్నెస్ సాధిస్తాడో లేదో కానీ షమీ రాక జట్టుకు బలాన్నిచ్చేదే. బుమ్రా కూడా అందుబాటులోకి వస్తే భారత పేస్ బలం ద్విగుణీకృతం అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.